మన రక్షకుడు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన అలాగే కొంచెం సీరియస్ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. లోక పరిస్థితులు చూస్తుంటే ఎక్కడో ఒక భయం, రేపేమవుతుందో అన్న ఆందోళన అందరిలో కనిపిస్తోంది కదా. ఈ పరిస్థితులపై మనందరికీ బాగా ఇష్టమైన బిల్లీ గ్రహం గారి కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రహం గారు రీసెంట్గా CBNలో ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రపంచానికి ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన ప్రశ్నలకు ఫ్రాంక్లిన్ గ్రహం గారు ఇచ్చిన సమాధానాలు వింటే నిజంగా మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో అర్థమవుతుంది. ఆ ఇంటర్వ్యూలో ఏమేం మాట్లాడుకున్నారో ఇప్పుడు మనం వివరంగా చాలా సింపుల్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రాంక్లిన్ గ్రహం గారు ఎండ్ టైమ్స్ గురించి ఎందుకంత స్పష్టంగా క్లియర్గా మనల్ని హెచ్చరిస్తున్నారో అర్థమవుతుంది. ఇంటర్వ్యూ చేసే అతను ఫ్రాంక్లిన్ గ్రహం గారిని ఒక ప్రశ్న అడిగాడు. మీరు అమెరికా దేశమంతా కలిసి ఒకే సమయంలో ప్రార్థన చేయాలని, పశ్చాత్తాపడాలని పిలుపునిచ్చారు కదా, అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అని హోస్ట్ ఫ్రాంక్లిన్ గ్రహం గారిని అడిగారు. దానికి ఫ్రాంక్లిన్ గ్రహం గారు ఇచ్చిన ఆన్సర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆయన ఏమన్నారంటే, ప్రపంచ పరిస్థితులు చూస్తుంటే అంతమైపోయేలా కనిపిస్తోంది, అందుకే నేను ప్రజలను ప్రార్థన చేయమని కోరుతున్నాను. ముందుగా మనం ఒక దేశంగా పశ్చాత్తాపడాలి. కేవలం దేశం చేసిన పాపాలు మాత్రమే కాదు, మన సొంత పాపాలను కూడా ఒప్పుకొని దేవుని క్షమాపణ అడగాలి. దేవుడు మన ప్రార్థనలను వింటాడు. ఈరోజు లక్షలాది మంది ఇజ్రాయెల్ కోసం, గాజా కోసం, ఇరాన్ కోసం, ఇలా సత్యం కోసం వెతుకుతున్న వాటన్నిటి కోసం ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. దేవుని ప్లాన్ వేరేలా ఉన్నా సరే మనం ప్రార్థన చేయకుండా ఉండే తప్పు అసలు చేయకూడదని ఆయన అన్నారు. అప్పుడు హోస్ట్ మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగాడు. అవునండి, మీరు అన్నట్టు ప్రపంచం అంతమైపోతున్నట్లు కనిపిస్తోంది. ఒక పక్క ఇజ్రాయెల్పై దాడులు, ఇంకో పక్క ఇరాన్లో గొడవలు, ఇవన్నీ చూస్తుంటే బైబిల్లో చెప్పిన ప్రవచనాలు నెరవేరుతున్నాయా? మనం అంత్య దినాల్లో ఉన్నామా? ఈ పరిస్థితులు ఒక క్రైస్తవుడు ఎలా అర్థం చేసుకోవాలి అని హోస్ట్ ఫ్రాంక్లిన్ గ్రహం గారిని అడిగారు. దానికి ఫ్రాంక్లిన్ గ్రహం గారు సమాధానమిస్తూ, బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మనం ఖచ్చితంగా ఆ చివరి రోజుల్లోనే ఉన్నామని. అయితే ఆ చివరి రోజులు ఎన్ని రోజులు ఉంటాయో ఎవరికీ తెలీదు. రేపే అవ్వచ్చు, లేదా 100 ఏళ్లు పట్టొచ్చు. కానీ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, యేసుక్రీస్తు ఏ క్షణంలోనైనా తిరిగి రావచ్చు. క్రైస్ట్ కుడ్ రిటర్న్ ఎట్ ఎనీ టైమ్, ఎనీ మినిట్. కాబట్టి మనం ఎప్పుడూ రెడీగా ఉండాలి. మనం ఇల్లు చక్కబెట్టుకోవాలి, అంటే మన ఆత్మీయ జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఆయన వచ్చినప్పుడు ఆహ్వానించబడడానికి సిద్ధంగా ఉండాలి. ప్రపంచం నాశనం అయిపోతుందని, అంతమైపోతుందని భయపడకండి, కానీ నాయకుల కోసం ప్రార్థన చేయండి అని ఆయన చెప్పారు. ఆ తర్వాత హోస్ట్ ఇంకో ముఖ్యమైన ప్రశ్న అడిగాడు. బహుశా మీలో కూడా చాలా మందికి డౌట్ ఉండుండొచ్చు. ఆయన ఏమని అడిగాడంటే, గత కొన్నేళ్లుగా మనం ఉద్యమం వస్తుంది అని వింటున్నాం, రివైవల్ అని వింటున్నాం. చాలామంది యువత దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, కొన్ని మంచి మార్పులు వస్తున్నాయి. ఇదంతా చూసి కొంతమంది మనమే గెలుస్తున్నాం, అంతా మంచే జరుగుతుందని ప్రార్థనలో రిలాక్స్ అయిపోతున్నారు. దీని గురించి మీరేమంటారు అని ఫ్రాంక్లిన్ గ్రహం గారిని హోస్ట్ అడిగాడు. దీనికి ఆయన కొంచెం కఠినమైన అలాగే పచ్చి నిజాన్ని చెప్పేశారు. ఆయన ఏమన్నారంటే, చూడండి, యువత దేవుని వైపు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మనం ఒకసారి బైబిల్లో చదివితే చివరిలో అంతా మారిపోయి గొప్ప రివైవల్ వస్తుందని బైబిల్లో ఎక్కడా రాయబడలేదు. అంత్య దినాలు దగ్గర పడే కొద్దీ పరిస్థితులు చెడు నుంచి ఇంకా దారుణంగా మారిపోతాయని మాత్రమే బైబిల్ చెప్తోంది. అంటే రోజు రోజుకి కఠినతరం అవుతుందని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నది అదే అని కూడా ఆయన చెప్తున్నాడు. కానీ చివరిలో ఫ్రాంక్లిన్ గ్రహం గారు ఒక అద్భుతమైన నిరీక్షణనిచ్చారు. పరిస్థితులను చూసి మనం నిరాశపడకూడదు. దేవుడు ఇప్పటికీ సింహాసనం మీదే ఉన్నాడు, అంతా ఆయన కంట్రోల్లోనే ఉంది. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును పంపబోతున్నాడు. కానీ ఈ సమయంలో మనం చేయాల్సింది ఒక్కటే. ఈ కాలంలో లోకం చేస్తున్న అబార్షన్లు, అలాగే స్వలింగ సంపర్క వివాహాలు, సేమ్ సెక్స్ మ్యారేజెస్ లాంటి ఘోరమైన పాపాలను చూసి యేసయ్య శిలువ మీద చెప్పినట్లు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని మనం మన దేశాల కోసం, మన ప్రజల కోసం కన్నీటితో ప్రార్థన చేయాలి అని ఆయన ఇంటర్వ్యూ ముగించారు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఫ్రాంక్లిన్ గ్రహం గారు చెప్పినట్లు మనం ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. సో లోకం ఎలాంటి దారుల్లో పోయినా కానీ మనం మాత్రం యేసయ్య రాకడ కోసం సిద్ధంగా ఉండాలి. వాళ్ళని కూడా సిద్ధపరచడానికి మనం ప్రయత్నించాలి. భయపడాల్సిన పనిలేదు, దేవుడు మన పక్షాన ఉన్నాడు. కానీ మన పాపాలను ఒప్పుకొని ప్రతిరోజు ఆత్మీయంగా అప్రమత్తంగా ఉందాం. మన కుటుంబం కోసం, దేశం కోసం, మన ప్రజల కోసం, మన స్నేహితుల కోసం, మన బంధుమిత్రుల కోసం ప్రార్థన చేద్దాం. ఈ వీడియోలో ఆ గొప్ప దైవజనుల ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా దేవుని రాకడ కోసం సిద్ధపడేలా ప్రోత్సహించండి. ఎవరైనా ఇంకా జీసస్ కమింగ్ సూన్ అనే బుక్ని ఆర్డర్ చేసుకోకపోతే ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఆ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. దేవుని రాకడకు సంబంధించిన అనేక విషయాలను, సూచనలను ఈ బుక్లో మేము రాశాం.
ఇంకా వివరంగా చెప్పాలంటే వాటిలో ఉన్న విషయాలను నేను ఇంతవరకు వీడియోలు కూడా చాలా వరకు చేయలేదు. సో ఈ బుక్ను అసలు మిస్ అవ్వకండి. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలుగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ను ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మేఘమామనునై వచ్చుచున్నాను, రాజాగే రాజు మహిమాన్వితుడే, మేఘమామనునై వచ్చుచున్నాను.